చాలా దాదాపు 3 నెలల తర్వాత దీనికి ఒక క్లారిటీ వచ్చింది గవర్నర్ ఎమ్మెల్సీ కోటాలకు సంబంధించి ఏం చెప్తారు? ఏం చెప్తానంటే ఇప్పుడు ముందుగానైతే కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి, థ్యాంక్స్ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి. ఇప్పుడు ఇది మేము ఇంతకాలం ప్రజల కోసం ఏవే పనులు అయితే చేస్తున్నామో ఆ పనులను మరింత సమర్థవంతంగా, మరింత విస్తృతంగా కొనసాగించడానికి ఇది ఒక అవకాశం. తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకుంటామని ఈ సందర్భంగా ప్రజలకు చర్చ జరిగింది. మీకు ఏదో ఇవ్వడంలో డిలే అవుతుంది, సీఎం మోసం చేస్తున్నారు, ఈరోజు అయిపోయింది కదా, ఏం చెప్తారు వాటన్నిటికి సమాధానం? చర్చలు డిలే అయినప్పుడు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతుంటారు, కానీ అది కేసు చిక్కులు అర్థమైనాయి కాబట్టి మేము కూడా ఓపికగా ఏదో ఒక రోజు ఇది ముగింపుకు వస్తుంది అని ఎదురు చూసినాం. అనుకున్న విధంగానే ఇది స్పష్టంగా ఒక ముగింపుకు వచ్చింది. మినిస్ట్రీ కూడా వచ్చే అవకాశం ఉందా? అది హోప్ ఉంది, ఎందుకంటే మీ కాంగ్రెస్తో మొదటి నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు అండగా ఉన్నారు. అవన్నీ కూడా మాట్లాడుకోవటానికి ఇది సమయం కాదు, ఇప్పుడు మాట్లాడటం సమంజసం కూడా కాదు. కోదండరామ్ వచ్చేసి అన్నిటికీ ఈరోజు పులి స్టాప్ పడింది, చర్చకు పులి స్టాప్ పడినటువంటి పరిస్థితి. అదంతా ఓకే అయితే నాకు మంత్రి పదవి వస్తుందా లేదా అనేటువంటిది ఫ్యూచర్లో కాంగ్రెస్ డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది, ఇది కరెక్ట్ టైం కాదనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, అసెంబ్లీ.